హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ అనురా. ఈ రోజు మన రెసిపీ అయితే ఫిష్ కర్రీ. అసలు మసాలాలే లేకుండా నేను చేసే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ అయితే చేపలను ఉప్పు పసుపు వేసి నీట్ గా కడుక్కోండి. ఇలా కడుక్కోవడం వల్ల చేపలలో నీచు వాసన అయితే రాదు. ఇప్పుడైతే వీడియోలో కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా వేపండి. ఆనియన్స్ ఫాస్ట్ గా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గాక కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమాటా సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఉడికించండి. టమాటాస్ ఇలా సాఫ్ట్ గా మగ్గాక మీ స్పైసీనెస్ కి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం వేసాక అడుగు మాడే అవకాశం ఉంది కాబట్టి దగ్గరగా కలుపుతూ వేగించండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి అందులో వేయండి. మీకు కర్రీ ఎంత చిక్కగా అయితే కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న సమయంలో ఇందాక వదిలేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును యాడ్ చేయండి. ఈ చేపల కర్రీలో పచ్చిమిర్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇవి కూడా మరుగుతున్న టైంలో చేపలను వేసి ఉడికించండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక పావు గంట సేపు మరిగించండి. కర్రీ కొంచెం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆపేయండి.